ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి. దాని మీద ఫోటోది ఎవరమ్మా? సైకో ఫోటో. చూసారా ఫోటో? అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది, ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక సమర్థమైన ప్రభుత్వం. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు, నాటకాలు ఆడుతూ, మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరం నా మీదేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యా అని అడిగా, నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పులివెందుల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది.
ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ తవ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కి వచ్చా. 80 సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు గాని పోలవరం గాని దెందులూరికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. ఒకటి, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలున్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, 3 45,000 ఇస్తా, 4 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి, మా చంద్రన్న డ్రైవర్ చలో పలానా ఊరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకు వెళ్ళండి. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు చేశాను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, జగన్ మారిగా సైకో మారిగా నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. అంటే ఏం చేయాలి? రాజీ అన్నా పడాలి, అప్పులన్నా చేయాలి, అంతే కదా, అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీ ఆదాయాన్ని పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా,
మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు, మిమ్మల్ని అందరినీ చితకగొడుతున్నాడు. పామాయిల్ గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళు? వరి ధాన్యాన్ని కొన్నారా అని అడుగుతున్న రైతుల్ని. ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.